సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని తిరుపతిలో సాప్ చైర్మన్ రవినాయుడు కోరారు. 371 సవరణ ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది? కల్తీ కేసులో విచారణకు పీఏలకే పరిమితం చేయడం సరికాదు, వాళ్ళ వెనుక ఉన్న పెద్దలెవరు అన్నది కూడా విచారణ చేయాలని రవినాయుడు కోరారు. సిట్ ఛార్జ్ షీట్ లోని అంశాలను వైసీపీ నాయకులు వక్రీకరిస్తూ యాన్యువల్ ఫ్యాట్ కల్తీ జరగలేదని అంటున్నారు. కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరపాలని సాప్ చైర్మన్ కోరారు. టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు కొందరు కుమ్మక్కై తప్పులు చేసినట్లు రవినాయుడు ఆరోపించారు. సబ్మిట్ చేయడం జరిగింది. అయితే మేము సిట్ను కూడా ఏదైతే ఉందో మేము మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకా లోతైన దర్యాప్తు చేయాలి. ఆ దర్యాప్తులో ఏదైతే ఉందో మీరు ఏదో వైవి సుబ్బారెడ్డి పిఏ పాత్ర వరకు ఆపేస్తే ఇంత పెద్ద 250 కోట్ల కుంభకోణం అనేది ఒక పిఏ లెవెల్లో జరుగుతుందా? అది సాధ్యమేనా? ఈరోజు మీడియా కానీ, ప్రజలు కానీ, భక్తులు కానీ అనేక అనుమానాలు దీంట్లో ఉన్నాయి. మేము ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్లో మేము ఏలు పెట్టం, కానీ మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే ఆ పిఏ ఇంత పెద్ద కుంభకోణం చేయగలుగుతాడా? సాధ్యమేనా? దీని మీద లోతైన దర్యాప్తు చేయాలి. ఆ పెద్దలు ఎవరు? దానికి వెనుక ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల పాత్రను స్పష్టంగా ఇంకొక ఛార్జ్ షీటు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే భక్తులు ఈరోజు దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. లోతైన దర్యాప్తు చేయాలి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏదైతే ఉందో లడ్డు కల్తీ గురించి మనకందరికీ తెలిసిన విషయమే.